నమస్తే. తాజాగా ప్రధాని మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ పైన దీపావళి పండుగ జరుపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సైనికులతో ఒక రోజు రాత్రంతా కూడా అక్కడ గడిపారు. ఈ విషయం దేశ ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఉపయోగించి గత ప్రధాని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు అనేది కంపేర్ చేస్తూ బీజేపీ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది. అది రాజకీయ ఒక వివాదం లాగా మారింది. అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ఒక వెకేషన్ లాగా ఉపయోగించుకున్నారు. వెకేషన్ కోసం ఐఎన్ఎస్ విక్రాంత్ ఉపయోగించుకున్నారు. కానీ ఈ రోజు మోదీ గారు చూడండి ఏం చేశారో, సైనికుల యొక్క మనోస్థైర్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేశారంటూ బీజేపీ. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ బ్రీఫ్లీ. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, బీజేపీ విడుదల చేసినటువంటి ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండుగను వీలైనంత వరకు మోదీ గారు సైనికులతోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదో ఒక రెజిమెంట్కి వెళ్ళడము, బార్డర్లో ఏరియా ఎక్కడికో చోటుకి వెళ్తూ ఉంటారు. ఈసారి కొత్తగా ఏంటంటే నేవీకి గోవా అనుకుంటాను ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడికి వెళ్ళారు. సో కాంగ్రెస్ తో కంపేర్ చేశారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మా ప్రధాని ఏం చేస్తున్నారో, గతంలో మీ ప్రధాని ఏం చేశారో చూడండి. మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? రాజు గారు, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను దాన్ని బట్టి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అర్థమైపోతుంది ఏంటి ఎవరి ప్రయారిటీస్, ఏ గవర్నమెంట్ ప్రయారిటీ ఎలా ఉంది అనేది. 1950s లో, అంటే అప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవారు. వారికి ఒక లగ్జరీ హ్యాబిట్ ఒకటి ఉండేది. ఏంటంటే 555 బ్రాండ్ సిగరెట్స్ తాగే అలవాటు ఒకటి ఉండేది. అది వారు ఒకప్పుడు భోపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేసేటప్పుడు రాజ్ భవన్ స్టాఫ్ వాళ్ళు ఈ బ్రాండ్ లేదే, ఈ సిగరెట్ బ్రాండ్స్ మిస్ అయిపోయింది అని వాళ్ళకి అర్థమైన తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఈ స్పెషల్ ఐఏఎఫ్ ప్లేన్ ని ఇందోర్ కి పంపించి ఇందోర్ నుంచి దీన్ని తెప్పించారు. సిగరెట్ల గురించి 555 బ్రాండ్ సిగరెట్ల గురించి భోపాల్ నుంచి ఇందోర్ కి ఆ ప్లేన్ ని పంపించి నెహ్రూ గారు వస్తున్నారని చెప్పి తెప్పించారు. దిస్ ఇస్ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. అవునా? ఎస్, ఇట్స్ ఎ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. మీరు అఫీషియల్ మధ్యప్రదేశ్ రాజ్ భవన్ వెబ్సైట్ ఆర్ రికార్డ్స్ లో ఉంటే దిస్ ఇస్ ఎ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. అంటే మీరు చూడాల్సింది ఏంటంటే ఎలా మన డిఫెన్స్ ఫోర్స్ ని ఏదో వాళ్ళ పర్సనల్ లగ్జరీ గురించి, నేషనల్ డ్యూటీ కంటే పర్సనల్ లగ్జరీకి ఎలా వాడుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అని కూడా అనొచ్చు. డిఫెన్స్ అండ్ ప్రభుత్వ యంత్రాంగం బోత్. ఎస్, ప్రభుత్వ యంత్రాంగం మోస్ట్లీ మనకి 1962 చైనీస్ వార్ జరిగినప్పుడు దాని హిస్టరీ కూడా వెళ్తే, ఒకవేళ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ సమయానికి అక్కడ చేరుకుని ఉంటే మనకు అంతటి ఘోర పరాజయం మనకు పాలేవాళ్ళం కాదంటారు. అంటే వీళ్ళు సిగరెట్లు తెచ్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడారు. కానీ మనకి ఎప్పుడైతే చైనాతో మనకు వారు జరుగుతోందో అప్పుడు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని వాళ్ళు ఉపయోగపరచడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకొక ఉదాహరణ 1977 అనుకుంటా, మనకి ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక ఫోటోలు కూడా వచ్చాయి. అంటే ఇందిరాగాంధీ, మనకి ప్రియాంక గాంధీ, అక్కడ రాహుల్ గాంధీ 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో పిల్లవాడు. దాంట్లో వీళ్ళు బర్త్డే కేక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు మనకి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అది అంటే అంత మనకి దేశమంతా ఏంటి ఎమర్జెన్సీ పీరియడ్, లేకపోతే ఆర్థిక వ్యవస్థ అసలు బాగాలేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ లగ్జరీ గురించి ఏరోప్లేన్ లో మధ్యలో అక్కడ బర్త్డే కేక్ వాళ్ళు కేక్ కటింగ్ చేసుకున్నారు. అంటే వీళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మైల్ స్టోన్స్ దాని గురించి మనకి ఎయిర్ క్రాఫ్ట్లు లేకపోతే ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడం చూస్తున్నాం. ఇంకోటి మీరు చెప్పారు, రాజీవ్ గాంధీ గారు యూజ్ చేశారు ఐఎన్ఎస్ విరాట్ అని. ఈ వార్షిప్ ని మనకి దాంట్లో వారు సతీమణి అయిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ కొంతమంది వాళ్ళ బంధువులు, ఇన్లాస్, ఇటాలియా నుంచి వచ్చిన వాళ్ళు, పర్సనల్ ఫ్రెండ్స్, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఒక ఈ వార్షిప్, అది ఐఎన్ఎస్ విరాట్ అంటారు దాన్ని. ఇప్పుడు విక్రాంత్ దాన్ని ఒక విరాట్ అనేవాళ్ళు. ఇక్కడ వెకేషన్ గా దానికి యూజ్ చేసుకున్నారు. అక్కడే దాన్ని ఎలా ఉందో మొత్తం చూసుకోవడానికి హెలికాప్టర్లు, ఎస్కార్ట్లు అవన్నీ యూజ్ చేశారు అని అంటున్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని డిఫెండ్ చేయడానికి లేదు, ఇది మనకి అఫీషియల్ ఐలాండ్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ అంటున్నారు. కానీ అసలు అథారిటీ మీటింగ్ అంటే దానికి సంబంధించిన
మనకి ఎటువంటి దాఖలాలు లేదు. ఆ మీటింగ్ లో ఏం డిస్కస్ చేశారు, లేకపోతే ఆపరేషనల్ డ్యూటీ ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు కదా. అది ఎక్కడా లేదు. అంటే దీన్ని కాంట్రాస్ట్ గా మీరు చూసుకోండి. 1998-2004 లో జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉండేటప్పుడు సియాచిన్ గ్లాషియర్ దగ్గర 25-30 సార్లు వారు అక్కడ వెళ్ళి రాత్రులు అక్కడ మన సైనికులతో వారు ఉండడం జరిగిందండి. అంటే అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే -50 degrees ఉంటుంది. సో అంటే ఆయన అప్పుడు కూడా చిన్నవారు ఏం కాదు, మినిమం 70 years ఉంటుంది అప్పుడు వారికి, జార్జ్ ఫెర్నాండెస్ గారికి. అయినప్పటికీ అంత సింపుల్ ఆయన వ్యక్తి అక్కడ వెళ్ళారు. అలాగే వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు ఏంటి అవన్నీ చూసుకొని వాళ్ళ ప్రొక్యూర్మెంట్ కి డిలే చేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బ్యూరోక్రాట్లు ఎవరైతే ఢిల్లీలో పనిచేస్తున్నారో, ఎస్పెషల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఈ బాధ తెలుసా లేదా అని చెప్పి వీళ్ళని టెంపరీ పోస్టింగ్ అక్కడ సియాచిన్ లో వేశారండి. అది అంటే వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి. అలాగే జార్జ్ ఫెర్నాండెస్ గారు అప్రోచ్ వల్ల కార్గిల్లో లేకపోతే అక్కడున్న జవాన్లు వాళ్ళకి వెల్ఫేర్ల గురించి దాని గురించి మనం చూసుకుంటే, దాన్ని కాంగ్రెస్ వాళ్ళ పాలనలో అసలు వీళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. మనం తర్వాత చూస్తే యూపీఐ హయాంలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటండి మన డిఫెన్స్ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే మనకి ఈ ఎంఐజీలో అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు, పాతదైపోయింది. ఇలా అంటే మన దగ్గర బడ్జెట్ లేదు, సరైన బూట్లు కూడా ఉండేవి కాదని చెప్తుంటారు కొంతమంది. సరైన బూట్లు కూడా ఉండేవి కాదు, జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ గానీ బూట్లు గానీ సరైన ఫెసిలిటీస్ లేకుండా అయినా కూడా సైన్యం వీరోచితంగా పోరాటం చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు దెం. మనకి అప్పుడు సైనికులకి వాళ్ళు చూసుకుంటే వీళ్ళు మనకి మన డిఫెన్స్ మినిస్టర్ వీరు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు మన బీజేపీ నుంచి వారు చూసింది ఏంటంటే, అసలు మన డిఫెన్స్ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే అయ్యి ఇజ్రాయెల్కి వెళ్తే మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. అలా జరుగుతున్న దాన్ని మనకి అవంతా ఎందుకు, మనకి ఇక్కడే మనకి వాళ్ళు చేయడం అంతా కాస్ట్ 1/10 పడిపోయిందండి. ఇంకా చెప్పాలంటే అసలు మన డిఫెన్స్ మనకు ఆయుధ పూజ పరంపర ఎప్పటి నుంచో ఉంది. అటువంటిది మనకి రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆ పరంపర ఆయుధ పూజ అంటారు, శాస్త్ర పూజ అంటారు, అవన్నీ చేయడం జరిగింది. మన రఫైల్ జెట్స్ ఏవైతే వచ్చాయో వాటికి వారు ఆయుధ పూజ చేశారు. అలాగే 2023లో తవాంగ్ ప్రాంతంలో వెళ్ళారు, అక్కడ కూడా చేయడం జరిగింది. మనకి ఇప్పుడు మోదీ గారు చూసుకుంటే వారు ప్రతి సంవత్సరము మన డిఫెన్స్ వాళ్ళతో అంటే 2014 నుంచి వివిధ ప్రాంతాల్లో ఉండే ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు నేవీ వాళ్ళతో పాటు ఉండడము. అంటే మనకి డిఫెన్స్ లో వాళ్ళు ఏంటంటే అండి, మనకి ఏ మాటగా మాట చెప్పాలి, మనకి అతి పెద్ద పండగ యావత్ భారతదేశానికి దీపావళి అండి. అటువంటిది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా, మనము మన కుటుంబ సభ్యులు మన బంధుమిత్రులతో మనం ఉంటే బాగుంటుంది అని. అటువంటి సందర్భంలో వాళ్ళకి ప్రధానమంత్రి గారు వెళ్లి వారితో పాటు ఉండడం అంటే వాళ్ళకి ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. అరే మన ప్రధానినే వచ్చి మనతో పాటు ఉంటున్నారు, సరే మన ఫ్యామిలీని మిస్ అవుతున్నా సరే మన ప్రధానినే మన మీరందరూ నా కుటుంబ సభ్యులని నాతో పాటు ఉంటున్నారని చెప్పడం జరుగుతోంది. అది వాళ్ళ మోరల్ ని ఎంత బాగా పైకి తీసుకెళ్తుంది చూడండి. ఇలా ప్రధాని మన డిఫెన్స్ వాళ్ళతో ఉండడానికి ఈ 555 సిగరెట్లు తెప్పించుకోవడానికి ఎంత వ్యత్యాసం ఉందో అది మనం చూడాల్సింది. ఏంటంటే ప్రయారిటీ మ్యాటర్స్. సో అందు గురించి ఏదో బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు, లేకపోతే వీళ్ళేదో చేశారు, మళ్ళీ రాజకీయం చేస్తున్నారు, లేకపోతే మోదీ గారు రాజకీయం చేస్తున్నారు, ఉన్న విషయం ఉన్నట్టు చెప్పారండి. తప్పులు చెప్పారు. బీజేపీ రాజకీయ పార్టీ, అది ఇట్స్ నాట్ ఎ చారిటీ ఆర్గనైజేషన్ కదా. అవును చూపిస్తారు, తప్పులు ఎత్తి చూపిస్తారు. పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు కూడా చూపించండి, వాళ్ళు సరి చేసుకుంటారు లేదా అది తర్వాత విషయము. అంతేగాని లేనిపోనివన్నీ తీసుకొచ్చేసి ఏదో చౌకీదార్ చోర్ అని చెప్పి లేకపోతే మన వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయకూడదు కదా. ఏదో పాకిస్తాన్ కి స్పోక్స్ పర్సన్ లాగా వీళ్ళు పని చేయకూడదు. అంటే ఇక్కడ మన చెప్పిన విషయంలో ఏవైనా తప్పు ఉంది, వాస్తవం లేదు అనుకుంటే దాన్ని కాంట్రడిక్ట్ చేయొచ్చు. కానీ అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీస్ చెప్తాయి, అవకాశం ఉన్నప్పుడు చెప్తాయి. ఫ్యాక్ట్ మీ దగ్గర దమ్ముంటే ఆధారాలు ఉంటే దాన్ని తప్పు అని చెప్పి నిరూపించండి, మ్యాటర్ ఓవర్ కదా. అంతే కదా, అంతే. సో అది మనం చూసుకోవాల్సింది. మనం ఏంటంటే
మన దేశం ఎప్పుడు సేఫ్ అంటే మన బార్డర్స్ సేఫ్ ఉన్నంత కాలము మన దేశం మనం అంతా సురక్షితంగా ఉంటాము, మన పాస్తులు అన్ని నిలబడతాయి. ఎప్పుడైతే మన బార్డర్స్ సేఫ్ గా ఉండవో మన ఉనికే ఉండదు. ఇంకా అందు గురించి మన డిఫెన్స్ వాళ్ళ ధైర్యానికి లేకపోతే వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్న సాక్రిఫైసెస్ కి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. వాళ్ళకి అట్లీస్ట్ మనం వాళ్ళని పొగడకపోయినా సరే వాళ్ళకి ఎగెయిన్స్ట్ గా వీటిలో పాలు పంచుకోకుండా వాళ్ళ కమెంట్స్ ఏదో పాకిస్తాన్ వాళ్ళకి లేకపోతే మన దేశ వ్యతిరేకులకి మన స్పోక్స్ పర్సన్ లా ఉండకుండా మన వాళ్ళని సపోర్ట్ చేస్తే అదే మన వాళ్ళకి ఎంతో కొంత మనం చేసిన దానిగా చూసుకోవచ్చు. రాజు గారు, అసలు డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిఫెన్స్ లో స్కామ్స్ అనేది మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలోనైనా. డిఫెన్స్ లో స్కాములు జరగకూడదు, డిఫెన్స్ లోనే స్కాములు జరిగినటువంటి ఉదంతం అక్కడే మొదలైనట్టు కాంగ్రెస్ నుంచే మొదలైందండి. చాలా మంది ఏమంటారంటే బోఫోర్స్ అంటారు, బోఫోర్స్ కంటే ఇంకా ముందు కూడా జరిగాయి చాలా స్కామ్స్. సరే, దాన్ని ఇంకొక ప్రత్యేక టాపిక్ గా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ మిడిల్ మెన్ వచ్చేసారో మనం ఫారిన్ వాళ్ళ లాబీ మీద వాటి మీద డిపెండ్ అవ్వాల్సింది వచ్చింది. అక్కడి నుంచి ఫారిన్ ఆర్మ్స్ దగ్గర నుంచి మనము ఆత్మనిర్భర్ భారత్ అట్నుంచి ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 50,000 వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ గా టార్గెట్ గా చేసుకున్నామండి 2030కి. ఇప్పుడు దగ్గర 25,000 లేకపోతే 30,000 ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది ఇంకా గణనీయంగా పెరుగుతుంది. కరెక్ట్. ఈ మధ్యనే బ్రహ్మోస్ కి ఇప్పటికే చాలా డిమాండ్ ఉంది, ఇప్పటికే సప్లై చేస్తున్నాము. ఈ మధ్యనే తేజస్ ఒకటి ఇండిజినస్ ని మొన్ననే దాన్ని మనం ఫస్ట్ టైం విజయవంతంగా పరీక్షించడం కూడా జరిగింది. దానికి కూడా మంచి డిమాండ్, చాలా దేశాలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సో డెఫినెట్ గా డిఫెన్స్ లో ఇంపోర్ట్స్ మాత్రమే కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా చేయగలిగేటువంటి పొజిషన్ కి రోజు భారత్ చేరుకుంది. అవన్నీ కూడా లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కంప్లీట్లీ వేరే సబ్జెక్ట్ కాబట్టి మరొక సెపరేట్ ఎపిసోడ్ మనం చేద్దాం. మీరు అన్నట్టు ఏంటంటే ఓవరాల్ గా ప్రయారిటీస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని లేదా వార్షిప్స్ ని కానివ్వండి, సైన్యాన్ని కానివ్వండి, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం అనేది నిజంగా అది దురదృష్టకరమే. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటిది గత 10-11 సంవత్సరాల్లో ఏం జరిగింది, మోదీ గారు ఈవెన్ సైన్యానికి ఏ విధంగా మనోస్థైర్యాన్ని పెంచుతున్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా అభినందించాల్సినటువంటి విషయం. అందుకనే సైన్యం యొక్క మోరల్ కూడా చాలా ఈ మధ్యకాలంలో పెరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో మనం చూస్తే చూడండి ఏ విధంగా వాళ్ళు కలిసిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ధన్యవాదాలు. నమస్తే. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, నెహ్రూ గారి హయాంలో ఏం జరిగింది, ముఖ్యంగా ఈ సైన్యం విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రధానిగా మోదీ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది, ఈ కంపారిజన్ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ డైలాగ్ వారిని ఎలా చూస్తున్నారు, ఎవరు చెబుతున్న దాంట్లో వాస్తవం మీకు కనబడుతోంది, కామెంట్స్లో పెట్టండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ మా దగ్గర నుంచి రోజుకి 2-3 వస్తాయి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.